నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దసరా పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసి ఈ లోకంలోనే నన్ను ఏ మగవాడు చంపకూడదు అనే వరాన్ని పొందుతాడు. ఇలానే చాలా మంది దేవుళ్ళకి తపస్సు చేసి వాళ్ళ దగ్గర నుండి అస్త్రాలు చాలా శక్తులు పొంది ఈ మూడు లోకాల్లోనే చాలా శక్తివంతమైన రాక్షసుల్లాగా మారుతాడు. ఈ అన్ని వరాలతోని భూలోకంలో ఉన్న రాజులందరినీ ఓడించి వాళ్ళ రాజ్యాలు తీసుకొని వాళ్ళని బానిసలాగా మార్చుకొని అయినా తృప్తి చెందక ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుణ్ణి మరికొంతమంది దేవుళ్ళని ఓడించేసి ఇంద్రలోకానికి రాజైపోతాడు. ఇంద్రుడు మరి కొంతమంది దేవతలు బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి మొరబెట్టుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళు ముగ్గురు మహిషాసురుడి మీదకైతే యుద్ధానికి వెళ్తారు. మహిషాసురునికి త్రిమూర్తులకు చాలా ఘోరంగా అంటే ఘోరంగా యుద్ధం జరుగుతుంది. కానీ మహిషాసురుడిని త్రిమూర్తులు ఓడించలేరు. మహిషాసురుడికి ఏ మగవాడు అతన్ని చంపకుండా వరం ఉంది, దానివల్ల మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పడంతో అతన్ని చంపాలంటే ఒక స్త్రీ వల్లనే అతని మరణం సంభవిస్తుందని చెప్పడంతోనే పార్వతీదేవికి శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, విశ్వకర్మ తన బంగారు కవచాన్ని, పార్వతీదేవికి ఇలా అందరూ శక్తులు రావడం వల్ల దుర్గమ్మ తల్లి అవతారం ఎత్తుతుంది. మహిషాసురుడికి దుర్గమ్మ తల్లికి 9 రోజులైతే ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఈ 9 రోజులనే మనం నవరాత్రుల్లాగా జరుపుకుంటాం. 9వ రోజు మహిషాసురుడిని సంహరిస్తుంది, అంటే చంపేస్తుంది. దీన్నే మనం దసరా పండుగగా జరుపుకుంటాం.